గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి కొడుదల బుచ్చిరాములు, కేబీఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క తర్వాత భవిష్యత్తు కోసం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఏ విధమైన కోర్సెస్ చేయాలి అనే తరహాలో సతమతం అవుతున్నటువంటి ఎంతోమంది విద్యార్థులను చూసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఒక విజన్ అనేది వస్తుంది. తర్వాతకి అల్టిమేట్గా మీరు మీ డిసైడింగ్ పాయింట్, మీ టార్గెట్, మీకు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంతో కొంత దోహదపడుతుందని అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ మీరు అయిపోగానే, అయితే 10th క్లాస్ నార్మల్గా ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతకి మార్క్స్ స్కోర్ని బట్టి, సబ్జెక్ట్స్ని బట్టి, సబ్జెక్ట్స్లో ఎక్కువ స్కోర్ ఏ సబ్జెక్ట్స్లో చేశామో దాన్ని తీసుకోమని చెప్తారు. ఫర్దర్ ఫ్యూచర్గా ఏ గ్రూప్ అయితే తీసుకోవాలో, అది ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే ఇప్పుడు మాత్రం కరోనా మహమ్మారి వల్ల మనం అంటే ఈ సంవత్సరం అయిపోయిన బ్యాచ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు కాబట్టి అది కూడా కొంతమేరకు వరకే సిలబస్ని రివీజ్ చేయడం, చదవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి కంప్లీట్ డిసిజన్కి రాలేకపోతున్నారు, సతమతం అవుతున్నారు. కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంది కాబట్టే ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మీ మనసులో మీరు ఒకవేళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఒక విజన్ ఉంటుంది. లేదు నార్మల్ స్టడీసే కావాలి, సాంప్రదాయబద్ధ చదువులు మాత్రమే కావాలి అనుకుంటే ఒక విజన్ ఉంటుంది. లేదు ప్రొఫెషనల్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటే ఒక విధంగా ఉంటుంది. హయ్యర్ స్టడీస్, నెక్స్ట్ వన్ సాంప్రదాయ చదువులు అంటే అందరు చదివేది, నెక్స్ట్ వన్ ప్రొఫెషనల్ స్టడీస్ అంటే కొంతమేరకు చదివిన, కొంతమేరకు చదువులో రాణించిన తర్వాతకి ప్రొఫెషనల్లో సెట్ కావడం. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకే ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ కావాల్సింది ఏంటి అంటే, మీరు ఒకవేళ నార్మల్ స్టూడెంట్ అనుకో, అంటే మీకు తెలిసిపోతుంది ఈ పాటికి. మీకు 9th కానీ 8th కానీ అల్టిమేట్గా క్లాస్లో మీకు 50 మెంబర్స్ ఉన్నారనుకోండి. 50 మెంబర్స్లో టాప్ 25లో ఉన్నారనుకో యావరేజ్ స్టూడెంట్స్, టాప్ 10లో ఉన్నారనుకో టాపరే. ఫస్ట్ వచ్చిన టాపరే, 10 వచ్చిన టాపరే. అది ఏ విధంగానో చెప్తాను క్లియర్గా. తర్వాతకి 25 బిలో, 25కి తక్కువ వచ్చిన వాళ్ళు ఏ విధమైన చదువులు చదవాలి, ఎంచుకోవాలి ఆ రంగాన్ని అనేది చెప్తాను. అట్లా అని 25 బిలో వచ్చినంత మాత్రాన మీ ర్యాంక్ 25 బిలో వచ్చినంత మాత్రం మీరేం తక్కువేమి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించుకోవాల్సింది ఒకటి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనకు ఒక డాక్టర్ ఉండేవాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఒక డాక్టర్, ఆ డాక్టరు 10th క్లాస్లో ఫెయిల్ అయినప్పటికీ తను ఒక్క కాటుకు మందు కనిపెట్టడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం ఏ విషయంలో తీసిపారాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషిని కూడా మనలో ఎప్పుడు స్పార్క్ కలుగుతుందో ఎవరికీ తెలియదు. అది నీ నిమగ్నత, నీ క్రమశిక్షణ, నీ డిసిప్లిన్, నీ పంక్చువాలిటీ, నీ హార్డ్ వర్క్, ఇలా అన్నిటి మీద డిపెండింగ్ అయి ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కనుక హయ్యర్ స్టూడెంట్ టాప్ 10లో ఉన్నావు అనుకో, నువ్వు ఎంచుకోవాల్సిన రంగాలు కొన్ని ఉన్నాయి. టాప్ 25లో ఉన్నావు అనుకో, అంటే 10 to 25 మధ్యలో నువ్వు ఎంచుకోవాల్సిన రంగాలు కొన్ని ఉన్నాయి.
25 బిలో వాళ్ళకు కూడా నువ్వు ఎంచుకోవాల్సిన రంగాలు కొన్ని ఉన్నాయి. అవే ఇప్పుడు మనం చూద్దాం. మీరు గనక హయ్యర్ స్టూడెంట్ అయినట్టయితే, టాప్ 10లో ఉన్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంచుకోవాల్సిన రంగం వచ్చేసి చూడండి, దిస్ వన్ టోటల్లీ మనకు ఈ విధంగా ఉంటుంది. ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాతకి మనకు ముఖ్యంగా ఉండేటువంటి కోర్సెస్, అదేవిధంగా గ్రూప్స్ ఈ విధంగా ఉంటాయి మనకి. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ 10th అయిపోగానే మీరు కనుక హయ్యర్ స్టూడెంట్ అయినట్టయితే ట్రిపుల్ ఐటీ ఇది వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ఏరియాస్ మాత్రమే ఉన్నాయి, 3 ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణకు వచ్చేస్తే బాసర మాత్రమే ఉన్నది. బాసర ట్రిపుల్ ఐటీ దీంట్లో సీట్ రావడానికి నోటిఫికేషన్ పడుతుంది. నోటిఫికేషన్ని కనుక మీరు ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకొని దాంట్లో కనుక మీరు మెరిట్ సాధించినట్టయితే దానికి సంబంధించిన క్లాసెస్, అదేవిధంగా రిజర్వేషన్స్, అదేవిధంగా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం దీంట్లో సీటు కొట్టినట్టయితే ఫర్దర్ ఫ్యూచర్లో ఎస్ఎస్సి అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఇంటర్, డిగ్రీ తరహాలో ఉంటాయి. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా స్టడీస్ కంటిన్యూ అవుతాయి. ఇది ట్రిపుల్ ఐటీ సంబంధించి. ఇక మెయిన్గా మనకు వచ్చినట్టయితే ఇంటర్మీడియట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ మీనింగ్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ అనగానే మధ్య తరహా అనగానే ఇప్పుడు మనం ఈ ఎస్ఎస్సి అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్కి వచ్చేస్తాము. మన ఏజ్ అల్టిమేట్గా 16 to 18 మధ్యలో ఉంటుంది. ఏజ్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆల్సో, కమ్యూనికేషన్ లెవెల్స్ ఆల్సో మనకు ఉండేది మధ్య తరహాలోనే. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ అండ్ స్టడీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంటర్మీడియట్కి వచ్చినట్టయితే ఇందులో సైన్స్ అండ్ ఆర్ట్స్ అని 2 ఉంటాయి. సైన్స్ అండ్ ఆర్ట్స్. సైన్స్కి వచ్చేసినట్టయితే ఎంపీసీ అండ్ బైపీసీ. ఎంపీసీకి వచ్చినట్టయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ బైపీసీకి వచ్చినట్టయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే బాటనీ, జువాలజీ వచ్చింది, ఎంపీసీలో ఓన్లీ మ్యాథే వచ్చింది అనుకునే డౌట్ ఉంటే మ్యాథ్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 లాగా ఉంటాయి, ఏబి లాగా ఉంటాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ సంబంధించినట్టయితే ఎంపీసీ, బైపీసీ సంబంధించినట్టయితే బైపీసీ, సైన్స్, ప్యూర్ సైన్స్. అయితే ఈ 2 గ్రూపులలో కూడా ఏది మంచిది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డిసైడింగ్ పాయింట్ వచ్చేసి ఎస్ఎస్సిలో మ్యాథమెటిక్స్ కామన్ లాగా నువ్వు 70 నుంచి పైకి మార్క్స్ స్కోర్ చేసినట్టయితే ఇది తీసుకోవడంలో బెటర్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆఫ్టర్ బీజెడ్సీ చేయొచ్చు, బీఎస్సీ మీన్స్ ఎంపీసీఎస్ బీఎస్సీ ఉంటుంది, అంటే డిగ్రీలో నెక్స్ట్ స్టెప్. తర్వాతకు వచ్చేసినట్టయితే మ్యాథమెటిక్స్ మీద పీజీ చేయొచ్చు. మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఈ 3 పీజీ చేయొచ్చు. పీజీ చేసిన వెంటనే ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. ఇంకా మీకు చదవాలనుకుంటే పిహెచ్డీకి వెళ్ళొచ్చు. ఇంకా మీకు చదవాలనుకుంటే
పైన చదువులు చదవచ్చు. ఇంకా మీకు ఇంకేదన్నా కావాలనుకుంటే డాక్యుమెంటరీ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంపీసీ స్ట్రక్చర్. తర్వాతకి వచ్చేసి ఈ ఎంపీసీ డిగ్రీ కాకుండా బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ కనుక చేసినట్టయితే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇలా ఉంటుంది. ఈ వీటిలో ఏదైనా చేసి నువ్వు తర్వాతకి వచ్చేసి ఎంటెక్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా ఎంటెక్ అంటేనే పీజీ, తర్వాతకి వచ్చేసి పిహెచ్డి కూడా చేయొచ్చు. నీ యొక్క సబ్జెక్ట్ నువ్వు ఎంచుకున్న రంగం మీద సబ్జెక్ట్ మీద పిహెచ్డి కూడా చేయొచ్చు. తర్వాతకి వచ్చేసి బైపీసీ. ఈ బైపీసీకి వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాతకి అల్టిమేట్గా బైపీసీకి, ఎంపీసీకి అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్ట్స్ వచ్చేసి HECCEC 2 డివైడ్స్ ఉంటాయి. మళ్ళీ సైన్స్ అండ్ సైన్స్లో వచ్చేసి ఎంపీసీ అండ్ బైపీసీ ఏ విధంగానో ఆర్ట్స్లో కూడా హెచ్ఈసి అండ్ సిఈసి 2 డివైడ్స్ ఉంటాయి. అయితే ఈ ఎంపీసీకి వచ్చిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే ఎంసెట్ రాస్తారు. ఎంసెట్ రాసేసి బీటెక్ వచ్చేస్తారు. ఒకవేళ ఎంసెట్లో క్వాలిఫై కాకపోయినా లేదంటే ఇంట్రెస్ట్ లేకపోయినా బీఎస్సీ చేసేసి డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీ చేసుకొని ఇలా వెళ్తుంటారు. ఇలాగనే సైమెంటేనియస్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంసెట్ రాస్తారు బైపీసీ ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే. తర్వాతకి మెడిసిన్ ఉంటుంది, ఎంబీబీఎస్ ఉంటుంది. మెడిసిన్ ఒకవేళ రాకపోయినట్టయితే దీంట్లోనే మళ్ళీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఐ మీన్ డెంటిస్ట్, బీడిఎస్ అంటారు, దీన్నే బీడిఎస్ అంటారు, డెంటిస్ట్. తర్వాతకి వచ్చేసి వెటర్నరీ ఉంటుంది, వెటర్నరీ డాక్టర్ అంటే జంతువులకు సంబంధించిన డాక్టర్, వెటర్నరీ డాక్టర్. తర్వాతకి వచ్చేసి అగ్రికల్చర్, ఐ మీన్ ఈ 4 ఉంటాయి ఎంసెట్ రాసిన తరహాలో. లేదు అనుకుంటే సాంప్రదాయక చదువులను ఇంత ముందుకు చెప్పాను, వీటినే బీఎస్సీ, పీజీ, పిహెచ్డి. ఇదే విధంగా దీంట్లో కూడా మళ్ళీ బీఎస్సీ ఉంటుంది. దీంట్లోనే బీజెడ్సీ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. తర్వాతకి వచ్చేసి పీజీకి వచ్చేసి కూడా నువ్వు బాటనీ మీద కానీ, జువాలజీ మీద కానీ, కెమిస్ట్రీ మీద కానీ చేయొచ్చు. పీజీలో బాటనీ కానీ, జువాలజీ కానీ అండ్ కెమిస్ట్రీ కానీ చేయొచ్చు. తర్వాతకి వచ్చేసి పిహెచ్డి ఆల్సో నువ్వు పీజీ ఏ సబ్జెక్ట్ మీద చేశావో అదే సబ్జెక్ట్ మీద పిహెచ్డి కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ప్రొఫెషనల్ స్టడీస్ ఐ మీన్ హయ్యర్ స్టడీస్. ప్రొఫెషనల్ స్టడీస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. హయ్యర్ స్టడీస్ వచ్చేసి వీటిని హయ్యర్ స్టడీస్ అంటారు. ఏవి? ఎంపీసీ లెవెల్కి వచ్చేస్తే బీటెక్, ఎంటెక్, పిహెచ్డి. ఇక్కడ చూసినట్టయితే హయ్యర్ స్టడీస్ ఎంబీబీఎస్, బీడిఎస్, వెటనరీ, అగ్రికల్చర్. ఓకేనా? అయితే ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎస్ఎస్సి మీద కూడా డైరెక్ట్గా చేయొచ్చు. ఎస్ఎస్సి మీద కూడా డైరెక్ట్గా చేయొచ్చు. ఇది వచ్చేసి ఆచార్య రంగ యూనివర్సిటీ అని పాత యూనివర్సిటీ ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో. దాంట్లో డిప్లొమా కోర్స్ అగ్రి చేయొచ్చు. డిప్లొమా అగ్రికల్చర్. మళ్ళీ దీంట్లో డిప్లొమా 2-3 years అండ్ బిఎస్ మేబీ నెక్స్ట్ కమ్ వచ్చేసి డిగ్రీ ఉంటుంది. దీంట్లోనే బీఎస్సీ కూడా చేయొచ్చు. అయితే వచ్చేసి ఇప్పుడు మనం ముఖ్యంగా ఇంపార్టెంట్, ఒకవేళ మ్యాథమెటిక్స్కి వెళ్ళాలి, ఎంపీసీకి వెళ్ళాలి అనుకుంటే ఎంపీసీకి వెళ్ళొచ్చు, బైపీసీకి వెళ్ళాలనుకుంటే బైపీసీకి వెళ్ళొచ్చు. ఈ రెండే కాకుండా సిఏ చేయాలి అనుకుంటున్నావు ఫర్దర్ ఫ్యూచర్లో, సిఏ చార్టెడ్ అకౌంట్ చేయాలనుకుంటే ఎంఈసి చేయండి. దిస్ వన్
ఎంఈసి చెయ్యండి. ఎంఈసి కనుక చేసినట్టయితే మీకు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇవన్నీ కూడా కామన్గా వస్తాయి. ఫర్దర్ ఫ్యూచర్లో సిఏ చేయడానికి వీలుంటుంది, చార్టెడ్ అకౌంట్ చేయడానికి వీలుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇలా చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఎంఈసి చేసి తర్వాతకి చార్టెడ్ అకౌంట్ చేయొచ్చు. ఒకవేళ ఎంపీసీ చేసినా చేయొచ్చు. బట్ బైపీసీ చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ మీకు టచ్లో ఉండదుగా. మ్యాథమెటిక్స్ ఏమైనా కామన్గా జస్ట్ ఫిజిక్స్లో మాత్రమే వస్తుంటుంది, అక్కడక్కడ మాత్రమే తప్పించి మినహాయించి ఎట్టి పరిస్థితుల్లో బైపీసీలో టచ్ కాదు. మ్యాథ్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవే తీసుకోండి. ఒకవేళ సిఈసి తీసుకున్నా మీకు సిఏ చేయొచ్చు. బట్ మ్యాథమెటిక్స్ అనేది ఇందులో పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఈజీ. ఈ ట్రాక్ చాలా ఈజీ. ఇది వచ్చేసి కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే హెచ్ఈసి వచ్చేసి హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. కాబట్టి ఈ హెచ్ఈసి ఒకవేళ ఆర్ట్స్లో మీరు గనక మామూలు యావరేజ్ స్టూడెంట్ అయినా చేయొచ్చు, అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా చేయొచ్చు. చేస్తే మీకు హెచ్ఈసిలో కూడా మోర్ ఫ్యూచర్ ఉంటుంది, మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే హెచ్ఈసి చేసిన ఫర్దర్ ఫ్యూచర్లో మీరు డిగ్రీ చేస్తారు. డిగ్రీలో కూడా మళ్ళీ బిఏ ఉంటుంది డిగ్రీలో. పీజీలో వచ్చేసి నువ్వు హిస్టరీ మీద చేస్తావా లేదంటే ఎకనామిక్స్ మీద చేస్తావా, అది యాజ్ యువర్ విష్. పీజీ తర్వాతకి పిహెచ్డి కూడా ఉంటుంది. తర్వాతకి వచ్చేసి సిఈసిలో వచ్చేసి బీకామ్ డిగ్రీలో, సిఈసి ఇంటర్మీడియట్ తర్వాతకి వచ్చేసి బీకామ్ తర్వాతకి మళ్ళీ నువ్వు పీజీ కూడా చేయొచ్చు. తర్వాతకి వచ్చేసి పిహెచ్డి కూడా చేయొచ్చు. తర్వాతకి వచ్చేసి పాలిటెక్నిక్. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాతకి ఒక షార్ట్కట్లో ఒక రూట్ ఏంటి అంటే పాలిటెక్నిక్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో బీటెక్లో ఉండే ప్రతి కోర్సెస్ కూడా పాలిటెక్నిక్లో ఉంటాయి. కాకపోతే ఇది 3 years ఉంటుంది. ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది, డైరెక్ట్ బీటెక్కి వెళ్తావు. 3 years కంప్లీట్ అయిన తర్వాతకి మళ్ళీ నువ్వు డిగ్రీకి వెళ్ళడానికి పాలిటెక్నిక్లో ఏమేమి ఉంటాయంటే సేమ్ గ్రూప్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇలా ఉంటాయి. సేమ్ గ్రూప్స్ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా ఫార్మా ఇండస్ట్రీ సైడ్ వెళ్ళడానికి బయోకెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. బట్ కాకపోతే బయోకెమికల్ ఇంజనీరింగ్ తర్వాతకి ఇంకొచ్చి డ్రగ్ కెమిస్ట్రీకి సంబంధించిన ఇవి కూడా ఉంటాయి. బట్ కాకపోతే అన్ని కాలేజెస్లో ఉండవు, కొన్ని కాలేజీలో మాత్రమే ఉంటాయి. కాకపోతే నువ్వు ఎంచుకున్న రంగం కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ కాలేజీకి అయితే వెళ్తున్నావో ఆ కాలేజ్ సంబంధించినటువంటి పర్ఫెక్ట్గా కోర్స్ ఉందా లేదా తెలుసుకొని వెళ్ళాలి. తర్వాతకి వచ్చేసి ఒకవేళ నువ్వు 3 years కంప్లీట్ అయిన తర్వాతకి ఒకవేళ మళ్ళీ బీటెక్ కూడా వెళ్ళొచ్చు, సేమ్ ట్రాక్. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ కూడా వెళ్ళొచ్చు, బట్ కాకపోతే బీటెక్ 4 years ఉంటుంది కాబట్టి నువ్వు ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతావు. బీటెక్లో జాయిన్ అవుతావు. సేమ్ కోర్స్, అదే కోర్సు మీద జాయిన్ అవుతావు. దిస్ ద ట్రాక్. డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. దానికి కూడా వెళ్ళడానికి ఒక ట్రాక్. కాకపోతే మీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది, మీకు ఇంటర్మీడియట్ కాకుండా దీంట్లోనే తెలిసిపోతుంది. తర్వాతకి వచ్చేసి IIIT అయిపోయింది మనకి. ఐటీఐలో వచ్చేసి మంచి కోర్సెసే ఉంటాయి. చాలామంది ఏంటంటే ఐటీఐ అంటే మనం తేలిక తీసిపారేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎస్పెషల్లీ 10th class అయిపోగానే ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, తర్వాతకి వచ్చేసి సమ్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్లో అంటే ఈ 3 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఈ కోర్సెస్ చేయడం వల్ల స్టెనో ఉంటుంది. ఈ స్టెనో వచ్చేసి ఎస్పెషల్లీ దీంట్లో చెప్పుకోదగ్గ కోర్సెస్ ఈ 4. ఇందులో స్టెనో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సు సంబంధించి వచ్చేసి క్లియర్గా మనకు టైప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత సైన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెనో లాంగ్వేజ్ కనుక నేర్చుకున్నట్టయితే ఫర్దర్ ఫ్యూచర్లో
సమ్ ఆఫ్ ఎక్కడైనా ఇప్పుడు మినిస్టర్స్ కానీ లేదంటే తర్వాతకు వచ్చేసి ఎవరికైనా సరే పిఎస్ ఉండే వాళ్ళు వీళ్ళే ఉంటారు, దాదాపు మ్యాక్సిమం స్టెనో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే షార్ట్కట్లో రాయటం లేదంటే ఆ స్టెనో లాంగ్వేజ్ సంబంధించి ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇది మాత్రం చేయొచ్చు. ఇందులో ఈ 4 కోర్సెస్ కూడా ఫిట్టర్ అయినా వెళ్ళే, ఎలక్ట్రికల్ అయినా వెళ్ళే, మెకానికల్ అయినా వెళ్ళే. మెకానికల్ అయినా సరే ఫర్దర్ ఫ్యూచర్లో ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఎన్నో మెకానికల్ రంగంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఫర్దర్ ఫ్యూచర్ మొత్తం కూడా ఎలక్ట్రికల్ నడిచే వెహికల్స్, కార్స్ ఇవన్నీ వస్తున్నాయి, దాంట్లో చాలా ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా మెకానికల్గా వచ్చేసి మెకానికల్లో కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి. తర్వాతకు వచ్చేసి సోలార్ సంబంధించినటువంటి ఎన్నో ఫర్దర్ ఫ్యూచర్ మొత్తం సోలార్ మీద నడిచేది కాబట్టి ఇవన్నీ కూడా వీటి మీద వెళ్ళొచ్చు, నథింగ్ టు వరీ. ఇది తీసుకున్నా కానీ ఫ్యూచరే. తర్వాతకు వచ్చేసి పారామెడికల్ కోర్స్ వచ్చేసి వెరీ వెరీ డిఫరెంట్ కోర్స్. అది వచ్చేసి ప్రొఫెషనల్ కోర్స్ అనొచ్చు. ఇది కూడా ప్రొఫెషనల్ కోర్సే. ఈ ప్రొఫెషనల్ కోర్స్ వచ్చేసి డిఎంఎల్టీ ఉంటుంది. ఇందులోనే ఒకవేళ ఫీమేల్ అయినట్టయితే నర్సింగ్ ఉంటుంది. ఫీమేల్ అయినట్టయితే నర్సింగ్ ఉంటుంది, ఫీమేల్కి ఎస్పెషల్లీ. ఏఎన్ఎం ఉంటుంది, జిఎన్ఎం ఉంటుంది. ఈ నర్సింగ్లో స్పెషల్ 2 కోర్సెస్ ఉంటాయి. ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫీమేల్స్కి అయితే. ఏఎన్ఎం, జిఎన్ఎం ఈ విధంగా కోర్సెస్ ఉంటాయి. ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా కాకుండా ఇంకా సంబంధించిన ప్రతి హాస్పిటల్ సంబంధించినటువంటి చాలా కోర్సెస్ కూడా ఉంటాయి. ఈ హాస్పిటల్ సంబంధించిన కోర్సెస్ కూడా అన్నీ కూడా ఎంఎల్టీలో ఉంటాయి. అంటే డాక్టర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ ఏ మెడిసిన్ అయితే రాస్తాడో వాటిని ఇవ్వడానికి ఫార్మసిస్ట్ ఉంటాడు. అదేవిధంగా పేషెంట్కి ఏమైందో నిర్ధారించడానికి డయాగ్నోసిస్, అది తన యొక్క రోగాన్ని నిర్ధారించడానికి డిఎంఎల్టీ కోర్స్ అనేది చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన అన్నీ కూడా డిఎంఎల్టీలో ఉంటాయి. డిఎంఎల్టీనే కాకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి, వాటిని చేయొచ్చు. తర్వాతకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జాబ్ కార్నర్. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత కూడా జాబ్స్ ఉంటాయి. సెంట్రల్ జాబ్స్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ ఉంటుంది. తర్వాతకు వచ్చేసి ఇంకా జాబ్స్ ఉంటాయి, సో మెనీ జాబ్స్ ఉంటాయి. రైల్వేలో కూడా సమ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఎన్నో జాబ్స్ ఉంటాయి. బట్ కాకపోతే అవన్నీ కూడా డి గ్రేడ్ పోస్టులు, అవన్నీ కూడా చాలా చిన్న తరహా పోస్టులు కాబట్టి హైయర్ స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది. తర్వాతకు వచ్చేసి ప్రొఫెషనల్ స్టడీస్కి ఇవ్వడం ఇంపార్టెంట్. తర్వాతకు వచ్చేసి జాబ్ కూడా ఇంపార్టెంటే. బట్ కాకపోతే ఈ జాబ్ కూడా కొట్టాలంటే నీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలంటే కంపల్సరీ ఇవన్నీ కూడా చదివితే అల్టిమేట్గా ఏ సబ్జెక్ట్నైనా కానీ మనం ఆవరించుకోవచ్చు, ఫర్దర్ ఫ్యూచర్లో జాబ్ కొట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. కోర్సెస్ అంటే ఏంటి కోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ